మిత్రులందరికీ అగ్రోవాయిస్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు కోఎఫ్ఎస్ 31, కోయంబత్తూర్ ఫోడర్ సార్గం 31, కోఎఫ్ఎస్ 29 తర్వాత డెవలప్ చేయబడిన పెరినియల్ మల్టీకట్ ఫోడర్. ఇది అనగా బహువార్షిక గడ్డి జాతి రకం. ఒకసారి నాటుకున్న తర్వాత 5 సంవత్సరాల వరకు మనం దాన్ని కోతలు కోసుకోవచ్చు. మొదటి కోత 75 రోజులకు వస్తుంది. తర్వాత ప్రతి 45 రోజులకు ఒకసారి కోత కోసుకోవచ్చు. ముందుగా భూమిని గెత్తం వేసి పశువుల పెంట వేసి బాగా దున్ని సాఫ్ చేయాలి. విత్తనాలు మీకు ఆన్లైన్లో చాలా కంపెనీలు అమ్ముతున్నా, నేనైతే తీసుకున్నది న్యూమినిస్ కంపెనీ నుంచి. ముందుగా విత్తనాన్ని పొలంలో జల్లి చెక్కతో సాఫ్గా చేయాలి. తర్వాత నీరు తడిపెట్టాలి. నీరు తడిపెట్టిన ప్రతి వారం రోజులకి మళ్ళీ ఒకసారి పెడుతూ ఉండాలి. మొదటి కోత 75 రోజులకు, ఆ తర్వాత 45 రోజుల తర్వాత రెండవ కోత నుంచి కోసుకోవచ్చు. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. ఎకరానికి 5 కేజీల విత్తనం సరిపోతుంది. అనగా 20 సెంట్లకు 1 కేజీ ప్రకారం సరిపోతుంది. తక్కువ పశువులు ఉండే రైతులు 20 సెంట్లకు 1 కేజీ ఎత్తుకుంటే సరిపోతుంది. ఇది 7 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కాండం కొద్దిగా సన్నగా పలుచగా ఆకులు కూడా పలుచగా ఉండడం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. దీనికి చాపింగ్ అవసరం లేదు. వీడియోలో మీరు పశువులు గడ్డిని ఇష్టంగా తినడం మీరు గమనించగలరు. పశువుల పాల దిగుబడి బాగా పెరుగుతుంది. దీంతోపాటు మీరు హెజ్ లూసన్ లేక ఇంకే పప్పు జాతి రకాలను కలిపి ఇవ్వడం వల్ల వెన్న శాతం కూడా బాగా పెరుగుతుంది. నీటి సౌకర్యం బాగా ఉన్నవారు వారానికి ఒకసారి తడి ఇవ్వాలి. నీటి సౌకర్యం సరిగ్గా లేనివారు 2 వారాలకు ఒకసారి తడి ఇవ్వాలి. నీటి ఎద్దడిని బాగా తట్టుకునే శక్తి ఉండడం వల్ల గత కొన్ని సంవత్సరాలకు రైతులకు చాలా ఉపయోగపడుతుంది గడ్డి.